హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన రాప్తాడు వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. సార్ మీరేమో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఆదరణ ఉంది. ప్రజలు ఇప్పటికి కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది అని చెప్తూ ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటంటే, ఎక్కడికెళ్ళినా మీ రాష్ట్రంలో ఒక భూతం ఉందంట గదా! ఆ అవును. విన్నాను నేను. భూతాన్ని ఏం చేస్తారని అడిగితే భూస్థాపితం చేస్తా అని చెప్తున్నాను అన్నారు. ఇది మొదటిసారి కాదు. అవును. గతంలో గూడా గతంలో కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక భూతంగా భూస్థాపితం చేస్తా అన్నారు. అంటే భూస్థాపితం చేయటం అనే విషయాన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఇది చంద్రబాబు నాయుడు గారు గాదు గదా! హ్మ్. తెలుగుదేశం పార్టీలో ఎవ్వరు మాట్లాడినా గూడా హ్మ్. ఇది ఇక్కడి నుంచి వచ్చిన మాటే. హ్మ్. ఇక్కడి నుంచి వచ్చిన మాట గాదు. హ్మ్. వాళ్ళకు తెలుసు వచ్చేది మళ్ళీ జగనే. హ్మ్. మళ్ళీ అధికారంలో వచ్చేది జగన్మోహన్ రెడ్డే. హ్మ్. ఏమున్నా ఈ ఈ 4 సంవత్సరాలలో అందిన కాటికి దోచుకుని ఎళ్ళిపోదామనేటువంటి తాపత్రయం తప్ప వాళ్ళు వేరే ఏం లేదు. అయితే ఆయన చెప్తున్న విషయం ఏంటంటే ఎన్నో పరిశ్రమలు లేదా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి రావాలనున్నారు. హ్మ్. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలనున్నారు. హ్మ్. కానీ జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు అని. ప్రశ్నిస్తున్నారండి. నిజంగా, నిజంగా వాళ్ళు ఎటువంటి దోపిడీ విధానము లేకోకుండా కేవలం పరిశ్రమలు పెట్టి లేదా వాళ్ళ కంపెనీలను ఇక్కడ స్థాపించి ప్రజలకు ఉపయోగపడేటువంటి అభిప్రాయంతో ఉంటే వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్. వాళ్ళు కరెక్ట్. వాళ్ళు కరెక్ట్. భయపడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎందుకు కరెక్ట్. భయపడుతున్నారంటే ఇందులో స్కాముల్లో పాత్రధారులు కావడం అనేది, హ్మ్. 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 స్కాముల్లో పాత్రధారులు కావడం అనేది వాళ్ళకిష్టం లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి వస్తే తప్పనిసరిగా ఎంక్వైరీ జరుగుతది. హ్మ్. స్కాములు అన్నీ కూడా బయటకొస్తాయి. అప్పుడు ఈ సంబంధిత పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా దాని యజమానులంతా కూడా జైల్లోకి పోవాల్సొస్తది. ఆ భయంతో వాళ్ళు అంటున్నారు మీ దగ్గర ఒక భూతం ఉంది హ్మ్. అనేసి. అసలు భూతం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ, పీడ, శని, దరిద్రం అంతా చంద్రబాబు నాయుడే. హ్మ్. నిజంగా, నిజంగా ఆయన 13 జిల్లాల ప్రజలు కూడా ఓట్లేసి గెలిపించుకున్నారనేది ఆయనకుంటే, హ్మ్. ఈవీఎంల ద్వారా తాను గెలవలేదనేటువంటి అభిప్రాయం ఉంటే, 13 జిల్లాల ప్రజల మీద కూడా గౌరవం ఉండిండాలి. ఆ విధంగా ఉండింటే 13 జిల్లాలలో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఉండాలి. హ్మ్. కేవలం ఆయన తన గెలుపును తాను నిర్ణయించుకున్నాడు గాబట్టి, తనకున్నటువంటి టెక్నాలజీ మిత్రుల ద్వారా, హ్మ్. ఈవీఎంల ద్వారా గెలిచినాడు గాబట్టి, హ్మ్. ఇది నా గెలుపు ఆయనకు గాని, లోకేష్‌కి గాని ఇది మా గెలుపు అనేది ఉంది తప్ప, మనందరి గెలుపు అని పార్టీలో గాని, హ్మ్. లేదా ఇది ప్రజల గెలుపు అని ప్రజల్లో గాని వాళ్ళు మాట్లాడిందేం లేదు. వాళ్ళకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇదే వ్యవహారమే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హ్మ్. కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకురావడము, తమకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల రూపాయల పనులివ్వడము, కేవలం కాన్సంట్రేటెడ్‌గా అమరావతి ప్రాంతంలోనే ఆ పెట్టుబడులు పెట్టడము, తద్వారా ఆర్థికంగా లబ్ధి పొందడం హ్మ్. అటువంటి పని చేస్తున్నారు. నిజంగా ప్రజలు గెలిపించింటే 13 జిల్లాల్లో గూడా అనేక ఆహ్, మీరు ఇరిగేషన్ ప్రాజెక్టులు గావచ్చు, రోడ్స్ గావచ్చు, జగన్ గారు చేపట్టినటువంటి ఫిష్ హార్బర్సు, పోర్ట్స్ గావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, ఇవన్నీ గూడా నిర్మాణాన్ని కొనసాగించుండేవాళ్ళు. సో, ఇవన్నీ గూడా పక్కన బెట్టేసి, అటకెక్కించి కేవలం ఒక్క ప్రాంతంలో దాదాపుగా ఒక అమరావతి పరిధిలో మాత్రమే వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరి మీద తెచ్చినటువంటి అప్పులు తీసుకొచ్చి అక్కడ బెడుతున్నారంటే వాళ్ళ సొంత ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాల కోసమే జేస్తున్నారు.